ఫలూదా ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫలూదా చేసుకోవడానికి ముందుగా మనకి కార్న్‌ఫ్లవర్ కావాలి. అయితే కార్న్‌ఫ్లవర్ ఎంత తీసుకుంటున్నామో అంతే నీళ్లు కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు కార్న్‌ఫ్లవర్ ఈ సాస్ ప్యాన్లో వేసుకున్నాను కదా. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ నీళ్లు మటుకి వేసుకోకూడదు. ఒక్కసారి కార్న్‌ఫ్లవర్ నీళ్ళల్లో కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని వదలకుండా కలుపుతూనే ఉండాలండి. ఉండలు లేకుండా ఫాస్ట్గా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మురుకుల పీట ఉంటుంది కదా, మనం ఇంట్లో జంతికలు చేసుకుంటాం. వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ కార్న్‌ఫ్లవర్ మిశ్రమాన్ని లోపల పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఐస్ వేసుకొని ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. ఇలా చల్ల నీళ్ళల్లో ఫలూడా ఒత్తుకోవాలి. ఇలాగే చల్ల నీళ్ళల్లో ఫలూడా సేవ్ని పెట్టేసి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఫలూడా సేవ్ వేసుకునేటప్పుడే బయటకు తీసుకుంటే చల్లగా బాగుంటుంది. ఫలూడా గ్లాస్ రెడీగా పెట్టుకొని ఇందులో ఫస్ట్ మనం రోజ్ సిరప్ వేసుకోవాలి. తరువాత ఫలూడా సేవ్. నీళ్లు రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలు, కుల్ఫీ, కుల్ఫీ వేసుకున్న తర్వాత కండెన్స్డ్ మిల్క్, తర్వాత పైనుండి కొంచెం పాలు, కొన్ని కిస్మిస్, అలాగే ఆల్మండ్స్. మళ్ళీ పైనుండి కొంచెం సిరప్తో ఇలా గార్నిష్ చేసుకుంటే